ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో లూసిఫర్ రెండో భాగం ఎంపురాన్ను అనౌన్స్ చేశాడు దర్శకుడు పృథ్వీరాజ్. లూసిఫర్లో స్టీఫెన్ నెడుంపల్లిగాను, ఖురేషీ అబ్రహాంగాను రెండు విభిన్న పాత్రల్లో మోహన్ లాల్ కనిపిస్తాడు. ముఖ్యమంత్రి పీకే రాందాసు అజ్ఞాత వారసుడిగా, ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాల్ని శాసించే ఒక శక్తిగా స్టీఫెన్ పాత్ర సాగుతుంది. అయితే బైబిల్లో లూసిఫర్ అంతటి నెగటివ్ క్యారెక్టర్గా సినిమాలో ఎస్టాబ్లిష్ అయిన స్టీఫెన్ నిజానికి ఎవరు? పీకే రాందాసు వారసుడిగా అత్యవసర సమయంలో రంగంలోకి దిగి కింగ్ మేకర్గా మారిన ఆ పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది రెండో భాగం ఎంపురాన్లో రివీల్ అవుతుంది. నిజానికి ఈ సినిమాకు ఎంపురాన్ ప్రీక్వెల్ అని చెప్పాలి. లూసిఫర్ క్లైమాక్స్లో హెలికాప్టర్లో మంచుకొండల్లో ల్యాండ్ అయిన ఖురేషీ పాత్రే ఎంపురాన్ అని, లూసిఫర్ క్లైమాక్సే ప్రీక్వెల్కు స్టార్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ భాగానికి కూడా మురళీ గోపీనే స్క్రిప్ట్ అందిస్తున్నాడు. ఈ సినిమాని ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మిస్తున్నారు. మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా లేటెస్ట్గా ఎంపురాన్ స్పెషల్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. అందులో పవర్ఫుల్ డాన్గా రివీల్ అయ్యారు మోహన్ లాల్. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.